పంటల సాగులో రైతులు చాలా వరకు చీడపీడల నివారణకు అధిక ఖర్చు చేస్తుంటారు. కానీ నివారణ కంటే నిరోధనే మేలని మనకు తెలుసు. అందుకే చీడపీడలు ఆశించాక పురుగు మందులు పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవడం కంటే పంట విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే చీడపీడల్ని తక్కువ ఖర్చుతో నివారించొచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వివిధ రకాల పంటల్లో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది. మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తర్వాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. పురుగు, తెగుళ్లు సోకిన తర్వాత పిచికారీ చేసే మందులకు అయ్యే ఖర్చులో 10% మాత్రమే విత్తన శుద్ధికి అవుతుందని విత్తన శుద్ధి వివరాలను తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. మరి ప్రస్తుత పరిస్థితులలో చూసినట్లయితే రైతులందరూ మరి విత్తనాలని కొనుగోలు చేయడం అనేది జరిగింది. వాతావరణంలో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు కూడా 5-6 రోజుల తర్వాత రావడం అనేది జరుగుతూ ఉంది. సో రైతులు సేద్య పద్ధతులు ముఖ్యంగా వేసవి దుక్కులు, రోటోవేటర్ పనులు అన్నీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ విత్తన మొలక శాతాన్ని రైతులు గమనించుకోవాలి. అదేవిధంగా మరి విత్తే ముందు ఖచ్చితంగా రైతులు తూచా తప్పకుండా ఈ విత్తన శుద్ధి ప్రక్రియను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే విత్తన శుద్ధిని ప్రాథమికంగా చేసినట్లయితే మరి తక్కువ ఖర్చుతోటి కూడుకున్న పని కాబట్టి మరి సుమారుగా ఎకరానికి 500 రూపాయల కంటే ఎక్కువ అవసరం పడదు. మరి ఇప్పుడు చేయనట్లయితే తర్వాత కీటకాలు కానీ తెగుళ్ళు కానీ ఆశించిన తర్వాత మరి 2-3 సార్లు పిచికారి మందులు చేయవలసి ఉంటుంది. దానికి ఇంకా 3-4 రెట్లు ఖర్చు అదనంగా అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగానే విత్తనంతో పురుగు తెగుళ్ళ మందుతోటి విత్తన శుద్ధి చేసినట్లయితే మరి అటు విత్తనం ద్వారా సంక్రమించే చీడపీడలు, అదేవిధంగా భూమి ద్వారా సంక్రమించే చీడపీడలను మరి ఆదిలోనే మనము నివారించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రతి పంటలో చూసినట్లయితే మరి కంపెనీ వాళ్ళే ఈ విత్తన శుద్ధిగా మరి పురుగు మందులతోటి, అదేవిధంగా తెగుళ్ళ మందుతోటి విత్తన శుద్ధి చేసి ఇస్తూ ఉంటారు. ఇంకా కొంత తెగుళ్ళ మందుతోటి కొన్ని కంపెనీలు ఇవ్వకపోయినా కూడా ముఖ్యంగా ఈ కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ అనే మందు విటావాక్స్ రూపంలో దొరుకుతుంది. అది 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. లేదా ఈ ట్రైకోడర్మా విరిడిని కూడా 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి ఈ తెగుళ్లను, పత్తిలో వచ్చే తెగుళ్లను నివారించుకోవచ్చు. సోయాబీన్లో కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని గౌచో రూపంలో దొరుకుతుంది. అది 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకోవాలి. లేదా అంటే థయోమిథాక్సమ్ అనేది కూడా క్రూజర్ రూపంలో దొరుకుతుంది. అది కూడా 4 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకోవాలి. ఈ విధంగా కీటక నాశిని ద్వారా సోయాబీన్లో విత్తన శుద్ధి చేసినట్లయితే ముఖ్యమైన ప్రధానమైన ఈ కాండపు తొలుచు పురుగు లేదా కాండపు ఈగ రెండింటిని నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి తెగుళ్ళు కూడా ఈ మధ్య కాలంలో సోయాబీన్లో ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంది. ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు కానీ లేదా ఎండు తెగులు కానీ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి నివారణ కూడా తెగుళ్ళ మందులైనటువంటి ఈ యొక్క కార్బాక్సిన్ ప్లస్ థైరము 3 గ్రాములు లేదా పైరాక్లోస్టోబిన్ ప్లస్ థయోఫినైట్ మిథైల్ అనే మందుని 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి, లేదా ఫెన్ఫ్లూఫ్లెన్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్టోబిన్ అనే మందుని 1 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్లయితే సోయాబీన్లో నివారించుకోవచ్చు. ఇకపోతే మార్కెట్లో మరి తెగుళ్ళ మందులు, పురుగు మందులు కలిపి లభ్యమవుతున్నాయి. థయోఫెనైట్ మిథైల్ ప్లస్ అజాక్సోస్ట్రోబిన్ ప్లస్ థయోమిథాక్సమ్ అనేది పురుగు మందులు, తెగుళ్ళ మందులు కలిపిన కలయిక.
సో దీన్ని కూడా ఒక 2 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ విధంగా ఒకేసారి కలుపుకోవడం వల్ల శిలీంధ్రాలు అదేవిధంగా కీటకాలను సోయాబీన్లో నివారించుకోవచ్చు. ఇకపోతే మరి సోయాబీన్లో పురుగు తెగుళ్ళ మందులతో విత్తన శుద్ధి కాకుండా జీవన ఎరువులకు సంబంధించిన రైజోబియం బ్యాక్టీరియాని కూడా విత్తన శుద్ధిగా రైతులు చేసుకోవాలి. ఎందుకంటే రైజోబియం కల్చర్ని రైతులు చేయకపోవడం వల్ల ఆ సూక్ష్మజీవి అనేది నశించబోయింది. కాబట్టి మళ్ళా ఆ భూములలో రైజోబియం బ్యాక్టీరియాని అభివృద్ధి చెందాలంటే సో ఖచ్చితంగా రైతులు ఈ రైజోబియం కల్చర్ని లేదా బ్యాక్టీరియాని ఒక 8 నుంచి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల చొప్పున ఈ రైజోబియం కల్చర్ని కలుపుకోవాలి. అదేవిధంగా కలుపుకునేటప్పుడు కొంత జిగటి ద్రావణము గంజి కానీ లేదా బెల్లం ద్రావకాన్ని తయారు చేసుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అది ఎక్కువగా అతికే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ రైజోబియము బ్యాక్టీరియా ద్వారా మరి నత్రజని వాడకం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే గాలిలో ఉన్న నత్రజని బుడిపెల రూపంలో గ్రహించి మొక్కకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా 25% నత్రజనిని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మోతాదు కూడా యూరియాని కూడా అధికంగా వాడకుండా చేసుకోవచ్చు. కంది పంటలో కూడా ఇటు కీటకాల నివారణకి ముఖ్యంగా ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. అదేవిధంగా తెగుళ్ళ నివారణకు కూడా ఈ కార్బాక్సిమ్ ప్లస్ థైరమ్ అనే మందుని 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఈ యొక్క కందిలో వచ్చే మరి ఎండు తెగులు, తర్వాత వేరుకుళ్ళు, ఆకుమచ్చ తెగులు, తర్వాత ఈ యొక్క ప్రాథమికంగా వచ్చే రసం పీల్చే పురుగుల్ని కందిలో కూడా నివారించుకోవచ్చు. మరి కందిలో కూడా ఈ యొక్క రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసినట్లయితే ఈ యొక్క నత్రజని ఎరువును అందించేటట్లు చేయవచ్చు.